మన కావలి శాసనసభ్యులు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారైతే ఈ రోజు కావలి నియోజకవర్గంలో ప్రజలందరికీ అదే విధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ముస్లిం సోదరి మనులందరికీ కూడా ఆహ్వానం పలకడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి ఇఫ్తార్ విందు అనేది జరగబోతుంది. ఎంతో అంగరంగ వైభవోపేతంగా అయితే ఎంతో మందికి ఈ విందు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కనుక చూసుకున్నట్లయితే పక్కన మీకు చూపిస్తున్నట్లుగా అయితే ఎంతో వైభవోపేతంగా అంటే సుమారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 5,000 మంది వరకు కూడా ఇక్కడ ఇఫ్తార్ విందు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ ఒకసారి పరిస్థితి కనుక గమనించుకున్నట్లయితే 5,000 మంది కంటే కూడా ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనకి గమనించుకున్నట్లయితే బస్ లో నుంచి కూడా అంటే వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా మనకి ఇక్కడ ముస్లిం సోదరి మనులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడికి మత పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి దువా చేయడం జరిగింది. ఎంతో అంటే ఒక భక్తి పారవస్యంలో అయితే ఇక్కడ అందరూ కూడా మునిగిపోయి ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. కావలిలో మొదటిసారిగా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సారి నివాసం దగ్గర అయితే ఇక్కడ ముస్లిం సోదరులందరికీ కూడా కావలి నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరికీ కూడా అదే విధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో మొదటిసారిగా ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే సార్ గారు అయితే ప్రజెంట్ ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొంటూ ఉన్నారు. సో ఎమ్మెల్యే సార్ అయితే మనతోనే ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం ఇప్పుడు చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ మొదటిసారిగా ఇఫ్తార్ విందు అనేది ఇక్కడ మీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జరిగిన దువా కార్యక్రమం కానివ్వండి, ప్రార్థన కార్యక్రమాలు కానివ్వండి, ఇప్పుడు మీరు మాట్లాడిన విధానం కానివ్వండి, ప్రజలందరిలో కూడా ఎంతో ఆనందాన్ని అయితే నింపిందని మనం చెప్పుకోవచ్చు. సో మీ యొక్క ఫీలింగ్ అనేది ఏ విధంగా ఉంది మొదటిసారిగా చేయడం? ముఖ్యంగా నాకు ముస్లిం సోదరులకు వ్యక్తిగత బంధం, నాకు ముస్లిం సోదరులన్నా, ముస్లిం మతం అన్నా, ముస్లిం యొక్క ఖురాన్ అన్నా నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమైనటువంటి వాటిల్లో అది ఒకటి. అనాదిగా కూడా ముస్లింస్ తో నాకు ఒక మమేకం ఉంది, వాళ్ళతో ఒక అనుబంధం ఉంది, వాళ్ళతో కలిసి పనిచేయడం నాకు ఆనవాయితీగా ఉంది. అందులో భాగంగా నేను ఎమ్మెల్యే అయిన మొట్టమొదటిసారిగా కావలిలో నాకు ఎనలేని మెజార్టీ తెచ్చిన దాంట్లో ముస్లిం సోదరుల యొక్క పాత్ర మరుగులేంది. వారితో నాకుండే అనుబంధం రీత్యా వాళ్ళ ఇంటి పండుగ నా ఇంటి పండుగగా భావించాలి. వాళ్ళు చేసే ఉపవాద దీక్షలకి నేను కూడా సంఘీభావం చెప్పాలి. వాళ్ళు ఉపవాస దీక్ష చేసి ఈ రోజు విరమించి ఇంకా తొందరలోనే 1వ తేదీన రంజాన్ మాసం పూర్తి కాబోతుంది. ఈ తరుణంలో వాళ్ళందరినీ కూడా పవిత్రంగా వాళ్ళు నెల రోజుల నుంచి ఉపవాస దీక్షలు చేస్తున్నారు. వాళ్ళందరినీ నా ఇంటికి ఆహ్వానించుకోవాలి. నా ఇంటిలో వాళ్ళతో కూర్చొని సహబంధి భోజనం చేయాలి. వాళ్ళకు ఒక సంఘీభావం చెప్పాలి. అన్నిట్లోనూ వాళ్ళు నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్నాననే భావన వాళ్ళు రావాలనే ఆలోచన ఉంది. రెండోది కావలి ప్రథమ పౌరుడిగా నా కర్తవ్యం. కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు అన్ని రకాలు ఎన్నున్నప్పటికీ కూడా కావలి నియోజకవర్గం ఒక సంఘటితమైనటువంటి ప్రాంతంగా ఉంది, అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. ఈ అభివృద్ధిలో ముస్లిం సోదరుల పాత్ర కూడా అమోఘమైంది. వాళ్ళ కష్టాన్ని నమ్ముతారు, విశ్వాసానికి ప్రతీక ఉంటారు, ధైర్యంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. వాళ్ళకి ఎమ్మెల్యే ఒక అండ ఉన్నాడనే నమ్మకాన్ని కల్పించడం నా బాధ్యత. అందుకోసమే వాళ్ళని మా ఇంటికి ఆహ్వానించాను. ఈ రోజు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళతో కలిసి ఈ రోజు సహబంధి భోజనం చేయబోతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. సార్ ఎంతమంది వరకు కూడా ఈ ముస్లిం సోదరి మనల్ని కూడా ఆహ్వానించడం జరిగింది? నేను సుమారు 5,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 5,000 మందికి ఈ రోజు భోజనాలను ఏర్పాటు కూడా చేయడం జరిగింది. నిజంగా వాళ్ళకి అన్నం పెట్టే అదృష్టం నాకు దక్కడం నా పూర్వజన్మ శుక్రవారం, 2 మా తల్లిదండ్రులు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే వారికి అంతమంది ఉపవాసంలో ఉన్నటువంటి అందరికీ ఈ రోజు నేను ఆతిథ్యం ఇవ్వడం నిజంగా నాకు అల్లా అవకాశం కల్పించి, అది పవిత్రమైన ముస్లింస్ లో పవిత్రమైన రంజాన్ మాసంలో శుక్రవారం నాడు ఈ అవకాశం నాకు దక్కిందంటే అది అల్లాగా ఆశీస్సులు వెనక నా వైపు పుష్కలంగా ఉన్నాయని నేను విశ్వసిస్తున్నా. ముస్లిం సోదరులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా కావలి పట్టణంలో ప్రముఖులందరినీ, ప్రభుత్వ అధికారులని, నాయకుల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ఇది సర్వమత సమ్మేళనం. మేమందరం కూడా ముస్లింస్ కి అండగా ఉన్నామనే ఒక విశ్వాసాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు అండగా ఉండబోతున్నారు, ఎమ్మెల్యేగా నేను అండగా ఉండబోతున్నా, తెలుగుదేశం పార్టీ అండగా అవుతుంది, తెలుగుదేశం నాయకులు అండగా ఉంటారనే దానికి ఒక విశ్వాసానికి ప్రతీకగా ఈ రోజు అందరం కలిసి సహబంధి భోజనం చేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేస్తుంది. ఇలాంటి ఎంతో మంది మత పెద్దలు, అదే విధంగా ఎంతో మంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చున్నారు. ముస్లిం సోదరి మండలి కూడా ఇక్కడికి వచ్చి ఒక స్థలంలో అసెంబ్లీ అయ్యి అందరూ కూడా ఒక సోదరి మల్ల ఒక భావంతో అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆ భావాన్ని అయితే పునికి పుచ్చుకొని ప్రజలందరూ కూడా ఎంతో ఆనంద సంతోషాల్లో, ఆనంద డోలికల్లో అయితే ఇక్కడ మునుగుతున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు.